సో ఫైనల్లీ ఐవ్ రెడ్ దిస్ బ్యూటిఫుల్ బుక్ 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. ఆహ్, అందరికీ ఇందులో లవ్ స్టోరీ బిట్వీన్ మెచ్యూర్డ్ పీపుల్ కనిపించుండొచ్చు. బట్ నాకు మాత్రం చాలానే జీవిత సత్యాలు కనిపించాయి. వెన్ కమింగ్ టు ద లీడ్స్, సారిక అండ్ అభిరామ్, వీళ్ళని చూసి అందరూ వీళ్ళకంత అండర్‌స్టాండింగ్ పార్ట్నర్స్ దొరికారు. వీళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు అని అనుకోవచ్చు. బట్ వీళ్ళంత దురదృష్టవంతులు కూడా ఎవరు లేరు. లైక్ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయ్యాక వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని మూవ్ ఆన్ అవ్వడం అనేది జనరల్ సినారియో మనం డే టు డే లైఫ్‌లో చూస్తూనే ఉంటాం. బట్ వీళ్ళ వరకు వస్తే కొత్తగా వచ్చిన ప్రేమ చాలా బావున్నప్పటికీ, ఆ వచ్చిన మనుషులు బావున్నప్పటికీ, ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయలేక, ఓకే, మనకిప్పుడు ఏదైతే ఫీలింగ్ వాళ్ళ మీద ఏర్పడిందో, అది వాళ్ళ మంచితనం వల్ల, వాళ్ళు చూపించే మెచ్యూరిటీ మీద మనకున్న అభిమానమేమో అని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని, అవతల వాళ్ళని మోసం చేస్తూ, ఆ ప్రేమని చెప్పలేకపోయారు, అది ప్రేమని గ్రహించలేకపోయారు. అండ్ అవతల వాళ్ళని కూడా వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేకపోయారు. సో, వన్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ వాళ్ళ జీవితాల్లోంచి శాశ్వతంగా దూరమైపోయాక, ఓకే, వీళ్ళతో మనకి ఇన్నాళ్ళు ఏర్పడింది నిజమైన ప్రేమే. నందు అండ్ చిత్ర లాంటి మంచి వ్యక్తులు మన లైఫ్స్‌లోకొస్తే ప్రేమ మళ్ళీ పుట్టొచ్చు అని గ్రహించుకున్నారు. కానీ ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు ఆ మనుషులే లేరు. సో, పోనీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత నువ్వు ఎప్పుడో వదిలేసుకున్న ప్రేమ మళ్ళీ నీకెదురైంది. అరే! ఇన్నాళ్ళు నేను దీని వెనకే కదా పరిగెట్టాను. ఇప్పుడు ఇది నా దగ్గరకొచ్చిందని పోనీ ముందుకు వెళ్ళగలిగారా అంటే ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ గతంలో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్‌తో స్పెండ్ చేసిన మూమెంట్స్‌ని, వాళ్ళ వాల్యూస్‌ని ఇప్పుడు లేట్‌గా గ్రహించి, ఇప్పుడు కూడా ఒక స్టెప్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడూ గతంలోనే గడిపారు. కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ లైఫ్‌లోనే వాళ్ళ సగం జీవితం వెళ్ళిపోయింది. అయితే క్లైమాక్స్‌లో ఈ నిమిషం నుంచైనా గతాన్ని మొత్తంగా వదిలేసి, ఇక మీద మన కోసం మనం ఫ్యూచర్ మీద ఆశతో, ఉన్నదాంతో, ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఎలా బ్రతకాలి అనేది నేర్చుకుందాం అని ఒక స్టెప్ ముందుకు వేయడం అనేది చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. ఐ మీన్ యాక్చువల్లీ చెప్పారు. సో, యాహ్! దట్స్ ద హైలైట్ ఆఫ్ ద బుక్. నాకు నచ్చిన పార్ట్. అండ్ ఈ చిన్నపాటి సారాంశం ఏదైతే ఉందో, లైక్ గతం అనేది ఎలాగో అయిపోయింది. గతం గతః అని మన వాళ్ళు అంటూ ఉంటారు కదా! అది అయిపోయింది. అది మనతో రాదు. సో, స్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆనందంగా ఉండడం, రేపటి మీద హోప్ పెట్టుకోవడం. ఈ రెండే మన చేతిలో ఉన్నాయి. సో, యాహ్! వాట్ ఆల్ ఐ గాట్ ఈస్ ఎంజాయ్ బీయింగ్ ఇన్ లవ్ ఎట్ ఎవ్రీ మొమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. యాహ్! థాంక్స్ ఫర్ ద బుక్.